గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. భక్తుడైన మోషే ఎక్కడున్న వారికి చెప్తున్నాడు, ఈరోజు మన కంటికి కనబడింది ఏదైతే మనం చేస్తున్నామో ఆ విధంగా మన కంటికి కనబడిందంతా కూడా యుక్తమైనదంతయు కూడా మనం చేయకూడదని. ఎందుకని చేయకూడదు అంటున్నాడు భక్తుడైన మోషే అంటే, మన కంటికి కనబడింది మంచిగా కనబడచ్చు. మన కంటికి అది దేవునికి అంగీకారమా కాదా అనేది చూడాలి. మన కంటికి చూడాలనిపిస్తుంది, చూసింది చెయ్యాలనిపిస్తుంది, చూసింది అనుభవించాలనిపిస్తుంది, చూసింది పొందుకోవాలనిపిస్తుంది. కానీ ఆ కంటికి ఇంపుగా కనబడింది దేవుని చిత్తమా కాదని యోచించే హృదయం అనుకుండా. అందుకనే సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 2వ వచనంలో మహాజ్ఞాని సొలొమోను అంటారు, ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. మన కంటికి నచ్చితే అది చాలా మంచిది అనిపిస్తూ ఉంటుంది మనకి. మన కంటికి నచ్చింది దేవుని కంటికి నచ్చిందా? అది ఏ నిర్ణయం అయినా సరే, మనం చేసే ఒక వ్యాపారం అవ్వచ్చు, యవన వయసులో తన భార్యను లేక తన భర్తను ఏర్పరచుకోవడానికి చూస్ చేసుకోవడానికి మరి యవనస్తులు తీసుకునే నిర్ణయం అవ్వచ్చు, లేక అది ఒక వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, మరి డే టు డే లైఫ్లో మనం తీసుకునే నిర్ణయాలు మన హ్యూమన్ అండర్స్టాండింగ్తో, మన కంటి చూపుతో మనం ఆలోచన చేసినప్పుడు అది చాలా మంచి అనిపించవచ్చు. కానీ అది దేవుని దృష్టికి వ్యతిరేకమేమో, అది దేవుని దృష్టికి అంగీకారం కాదేమో అని ప్రభు దగ్గర మనము ప్రతిదీ కూడా ప్రభు సన్నిధిలో పెట్టి ఆలోచన చేయాలి. లేదంటే మనకే నష్టం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో భక్తుడైనటువంటి రాజైన సొలొమోను అంటారు, నా కంటికి నచ్చిందంతా నేను చేశా, నా హృదయానికి అనిపించిందంతా నేను చేశా, అదే గొప్ప భాగ్యంగా చేశాను అన్నాడు. కానీ అదే ప్రసంగి గ్రంథంలో నా బ్రతికే వ్యర్థం అంటూ ఉంటాడు. కారణం ఎందుకు? తన కంటికి కనబడింది, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరపరచలేదు. మన కళ్ళు చాలా ఆశిస్తాయి, పనికి మాలిన వాటిని ఎక్కువ ఆశిస్తాయి. ఈ రోజున మన కన్నులు అపవిత్రమైన వాటిని చూడడానికి ఆశిస్తూ ఉన్నాయి. కానీ ఆ యొక్క అపవిత్రమైన వాటిని ఆశిస్తున్న కన్నులను మనము కంట్రోల్ చేసుకోకపోతే, హృదయాన్ని మనము సముదాయించుకుని దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే మన టైం వ్యర్థమైపోద్ది, మన జీవితం మనమే వ్యర్థం చేసుకునే వారం అవుతాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నా కంటి చూపును బట్టి కాక నీ యందలి విశ్వాసానుసారంగా నేను నడిచే భాగ్యం దయచేయనాయనని దేవుణ్ణి అడుగుదాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాను. ప్రభువా నా కంటి చూపును ఆధారం చేసుకోక, నా హృదయ ధ్యానాన్ని బట్టి, నా సొంత ఉద్దేశాన్ని బట్టి నేను ఆధారం చేసుకోక, ఏది వాక్యానుసారమో, ఏది నీ హృదయానుసారమో, ఏది నా విశ్వాసానికి తగినదో దాన్నే చేసే శక్తి దయచే ప్రభువా. నా కన్నులను, నా హృదయాన్ని కంట్రోల్లో ఉంచుకునే శక్తి నాకు ఇవి ప్రభువా. ఈరోజు నా యొక్క ప్రతి నిర్ణయంలో నీ ఆత్మ నడిపింపు నాకు ఇవి ప్రభు. దేవుడు అడుగు. మోషే భక్తుడు చెప్పినట్టుగా మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. కంటికి మంచిగా కనబడచ్చు, వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ప్రభు దగ్గర విచారణ చేస్తూ ప్రార్థన చేసి నిర్ణయం తీసుకుందాం. దేవుడు అట్టి వివేచన, ఆలోచన, అట్టి పరిశుద్ధాత్మ నడిపింపు మనకి దయచేయను గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా కంటికి కనబడిన మంచిగా అనిపించినవన్నిటిని మేము చేయకుండా ప్రతి దాన్ని నీ పాదముల యొద్ద పెట్టి నీకు ప్రార్థన చేసుకుని, నీ చిత్తాన్ని తెలుసుకుని, నీ ఆత్మానుసారంగా విశ్వాసానుసారంగా నడిచే భాగ్యం దయచేయమని కృపగల దేవుడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.